జనసేన కమిటీ ముందు విచారణ పూర్తయింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ ముగిసింది. ఆయన తిరిగి వెళ్లిపోయారు. మహిళా ఆరోపణలతో గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు అరవ శ్రీధర్. పార్టీ ఆదేశంతో విచారణ కమిటీ ముందుకు వచ్చారు. శ్రీధర్ ఎట్లాంటి వివరణ ఇచ్చారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మీడియాతో మాట్లాడకుండా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి కార్తిక్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తిక్. యశ్ చక్రి దాదాపు గంటన్నర పాటు కూడా అరవ శ్రీధర్ రైబేగూడూరు ఎమ్మెల్యే జనసేన త్రిసభ్య కమిటీ ముందు కూడా ఏదైతే తన వద్దన్నటువంటి ఆధారాలు కావచ్చు తన దర్శనం కూడా వినిపించడం కూడా జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా ఈ ఏదైతే బాధితురాలతో పాటు గడిపినటువంటి వీడియోలతో పాటు అసెంబ్లీలోనే వీడియో కాల్ చేసినటువంటి వీడియోలన్నీ కూడా బయటికి రావడం పెద్ద సంచలనంగా మారింది. ఇది ఒక రకంగా జనసేన పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ వ్యవహారం మీద తొలిగానే వెంటనే కూడా సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ వచ్చినటువంటి నేపథ్యంలో జనసేన అధిష్టానం మాత్రం దీనికి త్రిసభ్య కమిటీని కూడా వేయడం కూడా జరిగింది. శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవి ముగ్గురుతో వేసినటువంటి కమిటీ ఈ రోజున రైల్వే కోడూరుకు వచ్చి నేరుగానే ప్రత్యక్షంగా అరవ శ్రీధర్ కూడా దాదాపు వారం రోజుల అజ్ఞాతం తర్వాత నేరుగా ఆ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ కమిటీకి ముందు కూడా తన వాదనను కూడా వినిపించడం కూడా జరిగింది. తన వద్ద ఉన్నటువంటి ఆధారాలను కూడా ఏదైతే విచారణ ముగిసిన తర్వాత బయటకు మాట్లాడినటువంటి అరవ శ్రీధర్ తన వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తాను చెప్పాలనుకున్నది చెప్పాను. మరి కమిటీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని బట్టి ఏదైతే పార్టీ ఏ విధంగా తనపై నిర్ణయం తీసుకుంటుంది అనేది తర్వాత చూద్దామంటే కూడా చెప్పారు. ఏదైతే తను చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా మరొకసారి మీడియా మూలంగానే తన దర్శనం ఏంటనేది కూడా చెప్తానంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే విచారణలో ఎలాంటి అంశాలను చెప్పాడు, ఏం తన వద్ద ఆధారాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పెట్టారనేది మాత్రం బయటికి రానటువంటి పరిస్థితి. త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా ఎమ్మెల్యేని విచారించిన అనంతరం కొద్దిసేపు క్రితమే వాటన్నిటిని కూడా లిఖితపూర్వకంగా రాసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించినటువంటి కమిటీ వీటిని నేరుగా అధినేత పవన్ కళ్యాణ్ కు అందజేయనున్నారు. వీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి మరికొందరిని కూడా విచారించేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి గత 10-15 రోజులుగా కూడా నడుస్తున్నటువంటి ఒక పెద్ద డ్రామాకు ప్రస్తుతం విచారణ కమిటీ ఎదుట హాజరైనటువంటి అరవ శ్రీధర్ తన ఘర్షణ అయితే వినిపించడం కూడా జరిగింది. అయితే దానికి తగ్గట్టుగా ఏదైతే బాధితురాలు మాత్రం రోజుకొక వీడియో అనేది కూడా విడుదల చేస్తూనే ఉంది. దానికి తగ్గట్టుగానే వీళ్ళు కూడా రివర్స్ అటాక్ అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రెండింటి వ్యవహారాల మీద కమిటీ ఏం తెలుస్తుందనేది మాత్రం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తిక్. చిన్నగా 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 పక్కన కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్తో విత్ రిపోర్ట్తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్తో విత్ రిపోర్ట్తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్తో విత్ రిపోర్ట్తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్తో విత్ రిపోర్ట్తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్తో విత్ రిపోర్ట్తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్తో విత్ రిపోర్ట్తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను.